హలో మన కమిషన్ అందరు కూర్చోండి, అన్ని ఆపేసి కూర్చోండి. పరిచయం 1927లో ప్రారంభమైంది, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. కానీ 100 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవకులు పనిచేస్తున్నటువంటి ఏకైక పని ఏదైనా ఉంది అంటే అది సంఘ శాఖను నిర్వహించడం. సంఘ శాఖను నిర్వహించడం ద్వారా శాఖలో తయారైనటువంటి స్వయం సేవకులు సమాజానికి ఏది అవసరం అవుతుందో అన్ని పనులు స్వయం సేవకుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ఎజెండా సింగిల్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది సంఘ శాఖ నిర్వహించడమే, వేరే ప్రోగ్రాం ఏం లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎక్కడ హర్తాలు లేదు, ఎక్కడ ధర్నాలు లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిరంతరం నిర్వహిస్తున్నటువంటి ఏకైక కార్యక్రమం సంఘ శాఖను నిర్వహించడము. కాబట్టి ఈ సంఘ శాఖ ద్వారా సమాజంలో కావాల్సినటువంటి మార్పును మనం తీసుకురాగలుగుతాం. సంఘ శాఖలో మంచి వ్యక్తులు తయారవుతారు. తయారైనటువంటి మంచి వ్యక్తుల ద్వారా సమాజానికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలన్నీ ఆ స్వయం సేవకులు పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఏకైక సింగిల్ ఎజెండా శాఖను నిర్వహించడమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 100 సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఉన్నాను. ఏంటిది శాఖ కార్యక్రమం అంటే, ఏంటిది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనము? సంఘ శాఖ అంటే చాలా సహజంగా కనపడేటువంటి కార్యక్రమం. పూజ డాక్టర్ కేశవరావు బలిరాంపన్ హెగ్డేవారి వారు ఈ దేశానికి 3 వరాలు ఇచ్చారు. అందులో మొట్టమొదటి ఏంటంటే సంఘ శాఖ, రెండోది ఏంటంటే గురుదక్షిణ కార్యక్రమం. అంటే ఒక సంస్థ నడవడానికి కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థను ఆ సంస్థలో పాల్గొంటున్నటువంటి స్వయం సేవకుల ద్వారానే పూర్తి చేసుకుని తమ సంస్థను నడుపుకోవడం అనేటువంటి ఒక వ్యవస్థ గురుదక్షిణ వ్యవస్థ దాన్ని ఇచ్చారు. మూడోది ఏంటంటే ప్రచారక వ్యవస్థ, సమాజం కోసము దేశ హితం కోసము తన జీవితాన్ని ఆ విధంగా సమాజం కోసము
సమర్పించడం అనేటువంటి ఒక వ్యవస్థ, ప్రచారక వ్యవస్థ ఆ వ్యవస్థను ఇచ్చారు. ఈ విధంగా 3 వరాలను పూజే డాక్టర్ని మన దేశానికి ఇచ్చారు. ఇది చూడడానికి చాలా సహజంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఆర్భాటాలు ఉండవు, ఎటువంటి ప్రచారాలు ఉండవు, ఎటువంటి ఏమి ఉండవు. సాధారణంగా సహజంగా సరళంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ సంఘశాఖ గంట సేపు జరుగుతుంది. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో కూడా ఆ దేశంలో ఉన్నటువంటి యువకులందరూ ప్రతిరోజు ప్రతినిత్యము ఒక చోట కలిసి తమ దేశం గురించి, తమ సమాజం గురించి, తమ ప్రజల గురించి ఆలోచించేటువంటి ఒక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కొన్ని దేశాలకు ఆ దేశానికి సంబంధించినటువంటి ఏదో ఒక సందర్భం ఉంటుంది. ఆ దేశం యొక్క ఆవిర్భావ దినోత్సవం, లేకపోతే స్వాతంత్ర దినోత్సవం ఏదో ఉంటుంది. ఆ రోజు మాత్రమే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ దేశం గురించి ఆలోచించేటువంటి వ్యవస్థ ఆ రోజు మాత్రమే వాళ్ళకు గుర్తుకొస్తుంది. దేశం ఆ వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతిరోజు ప్రతినిత్యము తమ దేశం గురించి, తమ తల్లి గురించి, తమ మాతృభూమి గురించి ఆలోచించేటువంటి వ్యవస్థ కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శాఖా రూపంలో అందిస్తూ ఉన్నది. అందుకే ప్రార్థనలో సంఘ ప్రార్థన చేస్తూ ఉంటాం మనం, నమస్తే సదావత్సలే మాతృభూమే. ఈ తల్లి ప్రతినిత్యము సదావత్సలే మాతృభూమే, నమస్తే సదావత్సలే అంటే సదా అంటే ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతినిత్యము ఈ తల్లిని, ఈ మాతృభూమి, ఈ దేశాన్ని గుర్తు చేసుకునేటువంటి వ్యవస్థ ప్రపంచంలో కేవలం ఒకే ఒక దేశంలో ఉంది. అది భారతదేశంలో మాత్రమే ఉంది. డాక్టర్ని భారతదేశానికి ఉన్నటువంటి హిందువులందరికీ, ఈ దేశ ప్రజలందరికీ అందించినటువంటి ఒక గొప్ప వరం ఈ సంఘశాఖ అనేటువంటి. ప్రతిరోజు ఏ దేశంలో లేదు వాళ్ళ దేశం గురించి గుర్తు చేసుకోవడం, వాళ్ళ దేశం గురించి ఆలోచించడం, ఏ దేశంలో ఇటువంటి వ్యవస్థ లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. ఇది 3 డాక్టర్ని మనకు అందించినటువంటి ఒక గొప్ప వరము, గొప్ప వ్యవస్థ ఈ సంఘశాఖ.